అయ్యో! ఒక్కసారిగా పన్ను విరిగిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నాకు కూడా ఇలాగే అనుకోకుండా ఒక పన్ను విరిగిపోయింది. మొదట ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్‌కి చూపిస్తే విరిగిన పన్నును చెక్ చేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ చేయాలి అన్నారు. నిజం చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్‌గానే ఉంది. మీకు నవ్వుతున్నట్లు కనపడుతుంది కానీ నేను టెన్షన్ పడుతున్నా లోపల. కానీ మా ఫ్యామిలీ డాక్టర్ కావటంతో నాకు ముందు నుంచే మంచి నమ్మకం ఉంది. డాక్టర్ గారు కూడా చాలా ఓపికగా చూసి సమస్య ఏంటో వివరంగా చెప్పారు. నాకు భయం రాకుండా చాలా కేర్‌గా ట్రీట్మెంట్ చేయటం కూడా నాకు బాగా నచ్చింది. ముందుగా విరిగిన పన్ను భాగాన్ని తొలగించి తర్వాత ఫిల్లింగ్ చేశారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చూస్తే అసలు పన్ను విరిగిందన్న విషయం కూడా అంతగా కనిపించటం లేదు. బాగా సెట్ చేశారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని ధైర్యంగా చూసే డాక్టర్ ఉండటం నిజంగా చాలా ముఖ్యం అనిపించింది. ఇది మా జగ్గయ్యపేటలో సాయి డెంటల్ హాస్పిటల్ అండి. మా చిన్నప్పటి నుంచి ఈ డాక్టర్ గారి దగ్గరే నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇదివరకు నేను డిగ్రీ, ఇంటర్ చదువుకునేటప్పుడు నాకు పళ్ళల్లో దవడ పళ్ళు మొత్తానికి ఫిల్లింగ్ ఈ డాక్టర్ గారే పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డాక్టర్ గారే నాకు ట్రీట్మెంట్ చేస్తారు. ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ ఇంజెక్షన్ చేయగానే అదిగో డాక్టర్ గారు చూపించమంటున్నారు చూడండి మా వారు వీడియో తీస్తుంటే. చాలా చక్కగా చూస్తారు ఈ డాక్టర్ గారు. ఒక ఇంజెక్షన్ చేశారు. ఎంత నొప్పొచ్చిందో ఆ ఇంజెక్షన్ అయితే. అందుకే ఈరోజు నాకు జరిగిన ఈ చిన్న అనుభవాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీశాను. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి నా ఇరిగిన పన్ను. నవ్విస్తున్నారు డాక్టర్ గారు కూడా. వీడియో తీసుకోండి అని కూడా డాక్టర్ గారే చెప్పారు. అదిగోండి డాక్టర్ గారు మాస్క్ కూడా తీసి చూపిస్తున్నారు. మా ఫ్యామిలీ డాక్టర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.